అపస్మార్తుడా నేను అనుకుంటున్నా. అంటే ఆయన తలుసుకుంటే ముంబై లేదా, ముంబై ప్రభుత్వంలో అక్కడ చేయించుకోలేడా? ఆయన ఆశామాస వ్యక్తే లేకపోతే జిందాల్ గారు అనేది మన భారతదేశంలోనే 4వ 5వ స్థానంలో ఉన్నాడు ఆయన, డబ్బు ఉండదు అంటూ. ఎంత ఫూలిష్నెస్ గా ఒక కట్టు కదా అన్ని ఎంత ప్రజల్లోకి మమేకం తీసుకెళ్తున్నారంటే, ఇందాక అంటూ ఉన్నారు మా మా సోదరులు బాలకోటి గారు, నాకు చెల్లి లాంటిది సిస్టర్, నా సోదరు సమానరాలు. అయ్యా బాలకోటి గారు, మచ్చుమరులో గిరిజన బాలిక చనిపోయింది సార్. ఇప్పటికి కూడా సవాన్ని కూడా అప్పచెప్పల పిల్లలు అక్కడికి వెళ్ళలేదే, మీరు ఆ తల్లిదండ్రులు వాదార్చలేదే, అక్కడికి వెళ్ళి మాట్లాడి అమ్మ ఆ పిల్ల కూడా నా మనవరాలు లాంటిది, మీకు జరిగింది అన్యాయమే అని ఎందుకు ప్రశ్నించలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు సార్? బాలకోటి గారు ఎక్కడికి వెళ్ళాలప్పుడు మీ సంస్కారం ఏమైంది? ఎవరు సార్ జత్వాని? ఎవరు సార్ అమ్మాయి? ఏంటి అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? లోకేష్ గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? బాలకోటి గారికి ఇంట్రెస్ట్ ఏంటి? ఏంటంట ఊసి ఎవరు ఆవిడ అంటే? మీరు ఆట ఆడే ఆటలో ఒక తోలుబొమ్మ లాంటిది జత్వాని. ఆ జత్వాన్ని ఆట ఆడి ఒక సిన్సియర్ అయినటువంటి ఆఫీసర్లేమో ఏదో ఒక వంక చూపించి వాళ్ళు మనం జీవోలు తీసుకొచ్చి 1590 ఒక మహిళని తోలుబొమ్మ అనే పద్ధతిలో మీరు మాట్లాడటం. కైండ్లీ విత్డ్రా యువర్ వర్డ్స్. ఒక్క నిమిషం సార్, మహిళ తోలుబొమ్మని కాదు సార్, మహిళని తోలుబొమ్మ కాదు, ఒక తోలుబొమ్మలాగా ఒక మహిళ ఆడిస్తూ ఉన్నారు. ఆవిడ్ని తోలుబొమ్మ నేను అన్నట్లా, తోలుబొమ్మలు ఎలాగ ఆడిస్తారో ఒక మహిళని అలాగ ఆడిస్తారని అన్నాను నేను. ఆవిడ తోలుబొమ్మని నేను అన్నారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్క నిమిషం సార్ బాలకోటి గారు, ఒక్క నిమిషం ఆగాలి. నేను అనేది ఏంటంటే, మీరు 1590, 1591, 92 తీసుకొచ్చారు జీవోలు, చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు, విశాల గుండె గారిని, కాంతిరాణి పాట గారిని, పిఎస్ ఆంజనేయులు గారిని మీరు సస్పెండ్ చేశారు. దానికి కారణాలు ఏంటనేది అందరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు. మీకు కట్టుకథ బాగా వెళ్ళారు, తీసుకొచ్చారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళి పాప ఆమెను తీసుకొచ్చి ఒక 4 రోజులు ఎక్కడో పెట్టి ఆమెను చిత్రహింసలు పెట్టి పంపించేశారు సార్. ఎంత కట్టుకదలించారు సార్. ఆవిడ మరి ముంబైలో ఎందుకంటే కేసు పెట్టలేకపోయారు? ఆవిడ ఎందుకంటే ముంబైలో ఆ రోజున ఎందుకు ఫైట్ చేయలేకపోయింది? ఆవిడ ఎందుకు కేసు మన రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మనం ఆడపిల్లలకి న్యాయం చేయమమ్మా. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మనటి వరకు వచ్చినటువంటి జానీ మాస్టర్ అది ఎవరో ఆయనతో పాటుగా డాన్స్ చేసిన ఆవిడ్ని రేప్ చేశాడంట. దాని గురించి చూడండి, అమ్మాయికి మీరు వాదర్చండి అమ్మా, వాదర్చండి. జానే మాస్టర్ బాగా దుర్దేశం మాట్లాడేటువంటి జానే మాస్టర్ ఆయన చేసినటువంటి అమ్మాయికి మీరు ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, నా టైం మీరు కిల్ చేయొద్దు. కిల్ చేస్తే నా నోట్ అంటే ఏ మాట వస్తూ కూడా నేను కంట్రోల్ చేయలేను. ఒక నిమిషం మీరు ఆగాల. ఎందుకంటే ఒకటే వాసుదేవ్ గారు, మీరు ఎన్ని కథలు చెప్పండి సత్యనారాయణ గారి గురించి, ఆవిడ చరిత్ర గురించి మనం చెప్పాం, కుక్కల విజయసాగర్